శ్రీమాత్రాయ నమః. అందరికీ నమస్కారం. ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్చి నెల తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఒక కీలకమైన మలుపు మొదలవుతుంది. గతంలో మీరు అనుకోకుండా కోపంలో లేదా నిర్లక్ష్యంగా ఒక పెద్ద వయసు మహిళకు ముసలి ఆవిడ అనకూడని మాట అనడం జరిగింది. ఆ మాటలు ఆమె మనసులో బాగా నాటుకుపోయి ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఆమె మాటలతో వేధించడం, అపోహలు కలిగించడం, మీ పేరు చెడగొట్టేలా మాట్లాడడం మొదలుపెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది శారీరక హింస కాదు, కానీ మానసికంగా బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈ దశలో మీరు ఎంత నిశ్శబ్దంగా సహనంగా ఉంటే అంత త్వరగా పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఎదురు మాటలు మాట్లాడితే సమస్య పెరుగుతుంది. మౌనం పాటిస్తే దేవుడు మీ పక్షాన పని చేస్తాడు. ఇలాంటి జాతక ఫలితాలు రోజు చూడాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వచ్చే మార్పుల ముందుగానే తెలుసుకోండి. మార్చి నెల తర్వాత కుంభరాశి వారు ఎదుర్కొనే ఈ పరిస్థితుల్లో సహనం, మౌనం, వివేకమే మీకు అతిపెద్ద ఆయుధాలు. మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎక్కువగా మీరు అదే స్థాయిలో స్పందించకపోవడం వల్ల పరిస్థితి నెమ్మదిగా చల్లబడుతుంది. ఎదుటి వ్యక్తి ఉద్దేశం మీ మనసుకు కదిలించడం, కోపం తెప్పించడం అయినా మీరు ప్రశాంతంగా ఉంటే ఆ ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ దశలో మీపై నమ్మకం ఉంచుకున్న కొందరు వ్యక్తులు మీకు మద్దతుగా నిలబడతారు. అలాగే మీరు మౌనంగా భరించిన ప్రతి క్షణం మీ కర్మ ఖాతాలో పుణ్యంగా చేరుతుంది. చిన్న విషయాన్ని పెద్దవిగా చేసుకోకుండా, ప్రతి మాటకు స్పందించకుండా ఉండటం వల్ల మీరు మానసిక మరింత బలపడతారు. ఇదే సమయంలో మీ ఆలోచనలు శక్తి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే విధానం మారుతుంది. ఈ అనుభవం మీ జీవితానికి ఒక గొప్ప పాఠ్యంగా మారి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు మీరు మరింత పరిణామ వ్యవహరించే స్థాయికి తీసుకొస్తారు. చివరికి ఈ మౌనం, సహనమే మీకు గెలుపు తీసుకొస్తాయి. ఈ దశలో కుంభరాశి వారికి జీవితంలో అత్యధికంగా పెద్ద మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన మానసిక ఒత్తిడి, మాటల హింస, ఇవన్నీ మీ లోపల నుంచి మరింత బలంగా తయారవుతాయి. మీరు అనుభవించిన అన్యాయం వల్ల దేవుడిపై నమ్మకం మరింత పెరుగుతుంది. ప్రార్థన, ధ్యానం, నిశ్శబ్దంగా కూర్చొని మనసుతో దేవుణ్ణి తలుచుకోవడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఉదయం, సూర్యోదయం సమయంలో లేదా రాత్రి నిద్రకు ముందు చేసే చిన్న ప్రార్థన కూడా అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఎవరికి చెప్పలేని బాధలు దేవుడితో మాత్రమే పంచుకుంటారు. అదే మీకు పెద్ద ఉపశమనం అవుతుంది. ఆశ్చర్యంగా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత వేగంగా పరిస్థితులు మారడం మొదలవుతుంది. మీపై ఉన్న నెగిటివ్ తగ్గిపోతుంది. శత్రువుల మాటలకు విలువ లేకుండా పోతుంది. కొందరు మీ మంచితనాన్ని గుర్తించి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇది పూర్తిగా దైవ కృప వల్ల జరిగిన మలుపు. ఈ దశ తరువాత కుంభరాశి వారికి మునుపటిగా కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ కష్టాలమే మీ జీవితంలో రాబోయే అద్భుతాలకు బీజం వేస్తుంది. ఈ దశకు వచ్చేసరికి కుంభరాశి వారు ఇప్పటి వరకు భరించిన మౌనం, సహనం అనే ఫలితాలను మొదలు పెడతారు. మిమ్మల్ని మాటతో వేధించిన వారి నిజ స్వరూపం బయటపడే సమయం ఇది. ఎదురు తిరగకపోవడం, శాంతంగా ఉండటం వల్ల చుట్టూ ఉన్నవారు నిజాయితీ గమనిస్తారు. ఇప్పటి వరకు మీపై నమ్మకం లేకపోయిన వారే ఇప్పుడు మీపై నిలబడతారు. అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. మీ పేరు శుభ్రపడుతుంది. కార్యాలయాల్లో కానీ, కుటుంబంలో కానీ లేదా సమాజంలో కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఇది ఒకసారిగా వచ్చే మార్పులాగా అనిపించిన ఇది మీరు అనుభవించిన బాధకు దైవం ఇచ్చే న్యాయం. ముఖ్యంగా మార్చి తర్వాత మధ్యకాలంలో ఒక మంచి వార్త, ఒక శుభ సంఘటన లేదా మీకు మద్దతుగా నిలిచే వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నేను తప్పు చేయలేదు అనే హృదయంలో నిలిచిపోతుంది. ఈ దశలో కుంభరాశి వారు మళ్ళీ తలెత్తి నిలబడతారు. గతం ఇచ్చిన గాయాలతో కాదు, వాటి నుంచి వచ్చిన బలంతో. ఈ దశకు వచ్చేసరికి కుంభరాశి వారి జీవితంలో పూర్తిగా కొంత అధ్యాయం మొదలవుతుంది. గతంలో ఎదురైన మాటలు, హింస, మానసిక బాధలు, అవమానాలు అన్నీ ఇప్పుడు ఒక పాఠ్యంగా మాత్రమే మిగులుతాయి. మీరు ఎంత నిశ్శబ్దంగా భరించారో అంత పెద్ద ఫలితం ఇప్పుడు మీకు లభిస్తుంది. దేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు అదే సహనం మీకు వరంగా మారుతుంది. ఆర్థికంగా ఒక మంచి అవకాశం రావచ్చు. ఉద్యోగంలో గౌరవం పెరగచ్చు, లేదా కుటుంబంలో మీ మాటకు ప్రత్యేకంగా విలువ ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ గురించి తప్పుగా మాట్లాడిన వారే ఇప్పుడు మౌనంగా మారడం మీరు గమనిస్తారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన న్యాయం. ఈ సమయంలో మీరు మానసికంగా చాలా తెలివికంగా, ప్రశాంతంగా అనిపిస్తారు. ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. భవిష్యత్తులో మీరు మరింత జాగ్రత్తగా పరిణమించాలి, ధైర్యంగా ముందుకు సాగుతారు. కుంభరాశి వారి జీవితంలో ఇది బాధతో మొదలైన బలంగా ముగిసే కాలం. ఇలాంటి నిజమైన జాతక ఫలితాలు ముందుగానే తెలుసుకోవాలంటే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో రాబోయే మార్పులను మిస్ కాకండి.